నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. అడుక్కు తింటున్న పాకిస్తాన్ బుద్ధి మాత్రం మారట్లేదు. భారత్తో వ్యాపారంపై రెండు మాటలు మాట్లాడింది పాకిస్తాన్. గత వారమే భారత్తో వాణిజ్యం కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం, భారత్తో వాణిజ్యం చేయడానికి మేము సిద్ధమంటూ ప్రకటించి ఇప్పుడు తోకజాడిస్తుంది పాకిస్తాన్. అయినా పాకిస్తాన్తో వ్యాపారం చేసేందుకు భారత్ కూడా సిద్ధంగా లేదు. అయినప్పటికీ రెండు నాలుకల ధోరణి అనేది పాకిస్తాన్ మరొకసారి బయటపెట్టుకుంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది దాయాది దేశం పాకిస్తాన్. ఇతర దేశాలు ప్రపంచ సంస్థల వద్ద అప్పు కోసం ప్రాధేయపడుతుంది. ఈ క్రమంలోనే ఇటీవల భారత్తో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పాకిస్తానే ప్రకటించుకుంది. తాజాగా ఇప్పుడు ఆ మాటను మార్చేసింది. ఇప్పట్లో భారత్తో వాణిజ్య సంబంధాలు ఏవి మేము చేయట్లేదని తాజాగా పాకిస్తాన్ పేర్కొంది. పాకిస్తాన్ పరిస్థితి ప్రస్తుతం అడుక్కునే స్థితిలో ఉందనేది ప్రపంచ దేశాలకు కూడా తెలుసు. గత కొంతకాలంగా అక్కడ రాజకీయంగా, ఆర్థికంగా, భద్రతాపరంగా ఎన్నో సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవలే ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం కొలువు తీరినా పాకిస్తాన్ తలరాత మాత్రం ఇప్పట్లో మారేలా లేదు. అందుకే జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటు అనే హక్కుతో మన తలరాతను మార్చుకుందామని చెప్పారు. అక్కడి ప్రజలు సహకరించిన ఆర్మీ ఇప్పుడు ఏర్పడిన సర్కార్ వైపు నిలబడటంతో ప్రజా తీర్పును కూడా అపహాస్యం చేసిన పరిస్థితి పాకిస్తాన్లో కనపడుతోంది. అక్కడ నిల్వలు అంటే విదేశీ నిల్వలు కూడా పూర్తిగా అడుగంటిపోయాయి. అప్పుల కోసం ఆ దేశం విదేశాల చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలోనే గత వారం భారత్తో వాణిజ్య సంబంధాల గురించి పాకిస్తాన్ కొత్త విదేశాంగ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే ఇది జరిగిన వారం రోజులకే పాక్ ప్లేట్ ఫిరాయించింది. అలాంటిదేమీ లేదు, భారత్తో ఇప్పట్లో వాణిజ్య సంబంధాలు పునరుద్ధరించే ప్రసక్తే లేదని మాట మార్చింది. భారత్తో వాణిజ్య సంబంధాలను ప్రస్తుతం పునరుద్ధరించే ఆలోచన ఏదీ పాకిస్తాన్ చేయటం లేదని ఆ విదేశాంగ అధికార ప్రతినిధి తాజాగా పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. అంతేకాకుండా పుల్వామా, బాలాకోట్ దాడులు మరింత ఈ సంబంధాలను దెబ్బతీశాయి. ఇక అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు నామమాత్రంగానే కొనసాగాయి. అయితే ఇటీవల భారత్తో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు చర్యలు జరుగుతున్నాయన్న వార్తలు వస్తున్న తరుణంలో ముంతాజ్ జహ్రా స్పందించారు. ఈ విషయంలో పాకిస్తాన్ వైఖరిలో ఎటువంటి మార్పు లేదని పేర్కొన్నారు. పాకిస్తాన్కు పొరుగున ఉన్న దేశాలతో కొత్త సర్కార్ ఎలాంటి సంబంధాలు కలిగి ఉంటుంది అని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా స్పందించారు. మొత్తంగా పాకిస్తాన్తో వ్యాపారం చేసేందుకు కూడా ఏ దేశాలు సిద్ధంగా లేవు. ఎందుకంటే వ్యాపారం చేసిన ఆ డబ్బులు తిరిగి ఇచ్చే స్థాయిలో పాకిస్తాన్ లేదనేది ప్రపంచ దేశాలందరికీ కూడా తెలుసు. ముందు పాకిస్తాన్ పాలకులు అక్కడి ప్రజల మౌలిక వసతులపై దృష్టి సారించి పాలనను గాడిలో పెట్టుకుంటే మేలనేది అంతర్జాతీయ విశ్లేషకులు చెప్తున్న మాట. అయితే పాకిస్తాన్ వాణిజ్యం చేసినా చేయకపోయినా భారత్కు వచ్చిన నష్టమైతే ఏమీ లేదు. భారత్ పాకిస్తాన్తో వాణిజ్యం చేసేందుకు కూడా సుముఖంగా లేదనేది భారత్ నుంచి వినిపిస్తున్నమాట. ఇది ఇవాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.